ఒకానొక రాజ్యంలో అందమైన రాజకుమార్తె ఉండేది. ఆమె ఒకరోజు తన బంగారు బంతితో ఆడుతూ ఉండగా పక్కనున్న ఫౌంటైన్లో పడిపోయింది. ఆమె చాలా బాధపడింది. నీటిలో చూస్తుంది కానీ బంతిని తీయలేకపోయింది. అప్పుడు తనకు ఒక చిన్న స్వరం వినిపించింది. నీళ్ళలో నుంచి పైకి వచ్చిన కప్ప, రాజకుమారి, నీకు ఏం జరిగింది అని అడిగింది. అప్పుడు రాజకుమారి, నా బంతి నీళ్ళల్లో పడిపోయింది, అది నాకు చాలా ఇష్టం అని చెబుతుంది. అప్పుడు కప్ప, నేను నీ బంతిని తీసుకొస్తాను, కానీ నీవు నాకు ఒక స్నేహితురాలుగా మారాలని అడగగా రాజకుమారి కాస్త సందేహించిన వెంటనే అంగీకరించింది. నువ్వు నా బంతిని తీసుకొస్తే నేను నీ స్నేహితురాల్ని అవుతాను అని అంటుంది. అప్పుడు కప్ప ఫౌంటైన్లోకి దూకి బంతిని తీసుకొచ్చింది. రాజకుమారి బంతిని తీసుకొని కప్పకు ఇచ్చిన మాట మర్చిపోయి రాజమహల్కు వెళ్ళిపోయింది. అదే రాత్రి రాజకుమారి రాజు రాణితో కలిసి భోజనం చేస్తుండగా గుమ్మం దగ్గరున్న కప్ప ఇలా అంటుంది. రాజకుమారి, నీవు నాకు ఇచ్చిన మాట మర్చిపోయావా? ఇది విన్న రాజు రాజకుమారిని అడగగా రాజకుమారి జరిగిందంతా చెబుతుంది. రాజు నవ్వుతూ, నిజమైన రాజకుమార్తె ఎప్పుడు మాట నిలబెట్టుకోవాలని చెప్తాడు. ఆ తర్వాత రాజకుమారి కప్పను లోపలికి ఆహ్వానించింది. రోజురోజుకి వాళ్ళ మధ్య స్నేహం పెరిగింది. కప్పతో భోజనం చేసింది, తోటలో ఆడింది. ఒక రాత్రి రాజకుమారి కప్పతో ఇలా అన్నది. నీవు కప్ప కాదు, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. రాజకుమారి అలా అనగానే కప్ప రాకుమారుడిగా మాడిపోయాడు. నేను ఒక రాకుమారుడను, నన్ను ఒక శాపం వల్ల కప్పగా మార్చారు. నిజమైన స్నేహం ద్వారానే ఆ శాపం తొలగుతుంది అని చెప్తాడు. అందుకు యువరాజు రాజకుమారికి కృతజ్ఞతలు తెలిపాడు.